శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతా రామ కథ. జనక మహారాజు యొక్క ఆదేశం మేరకు దూతలంతా వెళ్ళారు. 5,000 మంది మహాబలుల చేత 8 చక్రాలు కలిగినటువంటి ఇనుప పెట్టెలో ఆ శివధనుస్సు ఉండేది. నిత్యం ఆయన కొలువులో పూజలు అందుకుంటున్నటువంటి మహాశక్తివంతమైనటువంటిది, మహామహిమాన్వితమైనటువంటిది, శివుడు చేత సృష్టించబడినటువంటి ఆ శివధనుస్సును ఎంతో శ్రమపడుతూ ఆ యాగభూమిలోకి ఈడ్చుకుని వచ్చారు. ఆ సభలో పెట్టారు. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతా రామ కథ. యాగశాలకు ధనువును దెమ్మని జనకుడు బల్కెను మంత్రులను గని. యాగశాలకు ధనువును దెమ్మని జనకుడు బల్కెను మంత్రులను గని. అంతట మంత్రులు మిథిలకే గిరి శివధనువును తెప్పించపనిచిరి. అంతట మంత్రులు మిథిలకే గిరి శివధనువును తెప్పించపనిచిరి. పుష్పాలంకృత శివధనువున్న అష్టచక్రముల ఇనుప పేటికను. పుష్పాలంకృత శివధనువున్న అష్టచక్రముల ఇనుప పేటికను. 5,000 మంది మహాబలులు, 5,000 మంది మహాబలులు ఎంతో శ్రమపడి లాగుచు దేచిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతా రామ కథ. గరుడ గంధర్వ కిన్నరులు గాని సురలు గాని మరి అసురులు గాని. గరుడ గంధర్వ కిన్నరులు గాని సురలు గాని మరి అసురుల గాని. శివధనువును ఎక్కుపెట్టలేదని కనీసము కదిలించను లేదని. శివధనువును ఎక్కుపెట్టలేదని కనీసము కదిలించను లేదని. జనకుడు బల్కెడు గాధేయుని గని రామలక్ష్మణులకు చూపించుడని. జనకుడు బల్కెడు గాధేయుని గని రామలక్ష్మణులకు చూపించుడని. గాధేయుడంత శ్రీరాముని గని, గాధేయుడంత శ్రీరాముని గని ప్రీతిగా బల్కెను ధనువును గనుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతా రామ కథ. ఎప్పుడైతే ఆ సభలో శివధనుస్సు వచ్చిందో విశ్వామిత్రుడికి చూపించాడు జనక మహారాజు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి ఆ ధనుస్సును చూపించాడు. రామా లే, ఆ శివధనుస్సును ఎక్కుపెట్టు అనగానే శ్రీరామచంద్రుడు లేచాడు. గురువుగారికి నమస్కరించాడు. శివధనుస్సును సమీపించాడు. దానికి ప్రదక్షిణాలు చేశాడు, నమస్కరించాడు. దాన్ని అవలీలుగా ఎక్కుపెట్టి ఆకర్ణాంతం నారిని సంధించాడు. ఆ సభంతా కూడా ఆనంద పరవశంతో మునిగిపోయింది.
ఎప్పుడూ నిత్యం పూజలు అందుకుంటోందేమో, శివుడు తర్వాత దాన్ని ఎవరూ స్పృశించడానికి కూడా అర్హత కలగలేదు, దాన్ని కదపను కూడా కదపలేరేమో. అట్లాంటి దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ శివధనుస్సును శ్రీరామచంద్రుడు అవలీలగా ఎత్తి, వీరాది వీరుడి యొక్క లక్షణం ఏంటంటే ధనుస్సును ఎత్తిన తర్వాత నారిని సంధించాలి, ఆ కన్నంతం దాన్ని సంధించి వదిలిపెట్టాలి. అలాగే శ్రీరామచంద్రుడు కూడా ఆ శివధనుస్సుని అవలీలుగా ఎత్తినప్పుడు ఆ నారిని సంధించాడు. ఆ కర్ణాంతం లాగి వదిలేటప్పటికీ ఎన్నాళ్ళ నుంచో అది అలా ఉన్నదేమో, ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే దాన్ని నారిని సంధించి ఆకర్ణంతం లాగి వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడో అది ఉన్నట్టుండి ఆయన చేతిలో విరగటం జరిగింది. ఆయన కేవలం ఆ నారిని సంధించి ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ శివధనుస్సు వారి చేతిలో విరగడం జరిగింది, కానీ వారు కావాలని విరగొట్టింది కాదని తెలియజేస్తూ ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతా రామ కథ. రామచంద్రుడు గురువు పంపున శివధనువును గొని ఎక్కుపెట్టెను. రామచంద్రుడు గురువు పంపున శివధనువును గొని ఎక్కుపెట్టెను. ఆ కర్ణాంతము నారినిలాగెను, దిక్కుల దరగా ధనువు విరిగెను. ఆ కర్ణాంతము నారినిలాగెను, దిక్కుల దరగా ధనువు విరిగెను. యాగశాలనున్న వేలాది జనులు ఆ మహాత్వనికి మూర్ఛపోయిరి. యాగశాలనున్న వేలాది జనులు ఆ మహాత్వనికి మూర్ఛపోయిరి. అచ్చెరువందెను జనక మహీపతి, అచ్చెరువందెను జనక మహీపతి. దశరథాత్మజుని వీరత్వము గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతా రామ కథ. నేటికి నా ప్రతిజ్ఞ నెరవేరే, సీతకు తగిన వరుడు లభించే. నేటికి నా ప్రతిజ్ఞ నెరవేరే, సీతకు తగిన వరుడు లభించే. అయోధ్యకి పుడే మంత్రుల బౌపెద, దశరథాదులను ఆహ్వానించెద. అయోధ్యకి పుడే మంత్రుల బౌపెద, దశరథాదులను ఆహ్వానించెద. సీతారాముల కళ్యాణమును కనుల పండుగ కావించెదను. సీతారాముల కళ్యాణమును కనుల పండుగ కావించెదను. అని జనకుడు బల్కె ఆనందముగా, అని జనకుడు బల్కె ఆనందముగా. విశ్వామిత్రుడు సమ్మతింపగ, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతా రామ కథ.